గురూజీ, మరి ఆ భయంకరమైన సెకండ్ స్టేజ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యా ఫస్ట్ స్టేజ్ తర్వాత అరౌండ్ సెకండ్ స్టేజ్లోకి వచ్చినప్పుడు గర్ల్స్ నార్మల్గా ఎర్లీగా వచ్చేస్తారు సెకండ్ స్టేజ్లోకి. బాయ్స్ కొంచెం 1 or 2 years లేట్గా వస్తారండి. వీళ్ళకి వచ్చే స్టేజెస్ బాయ్స్కి ముఖ్యంగా ఏంటంటే, మా ఫ్రెండ్స్ అందరికీ స్కూటర్లు ఉన్నాయి, నాకు స్కూటర్ లేదు. మా ఫ్రెండ్స్ ఫాదర్స్ అందరూ డబ్బు ఉన్నోళ్ళు, నాకు డబ్బు లేదు. అమ్మాయిలకు వచ్చేది ఏంటంటే, నల్లగా ఉన్నాను, ఈ ఒక్క ముటిమలు, జుట్టు తక్కువగా ఉంది, పళ్ళు ఎత్తుగా ఉన్నాయి. ఈ స్టేజ్లో పేరెంటింగ్ చాలా ముఖ్యం అండి. నేను నీకున్నాను అన్న ఫీలింగ్ కలగజేయాలి వీళ్ళకి. దీన్ని సెకండ్ స్టేజ్ అంటారు. ఇక్కడ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లు ఇవన్నీ డెవలప్ అవుతాయి. సాధారణంగా ఫస్ట్ స్టేజ్ నుంచి సెకండ్ స్టేజ్ ఒక 4-5 years ఉంటుందండి. కొంతమందికి ఆ 4-5 years సెకండ్ స్టేజ్ కంటిన్యూ అవుతుంది అప్ టు 20 years 25 years. కొంతమందికి 3 yearsలోనే థర్డ్ స్టేజ్కి వెళ్ళిపోతారు. అది మరీ డేంజరస్, దాని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. ఈ సెకండ్ స్టేజ్లో ఒక అద్భుతమైన పేరెంటింగ్ ఇక్కడే కావాల్సి ఉంటుందండి. సో మరి ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలంటారు? ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఒకటే కాదండి, ఐడెంటిటీ క్రైసిస్, నన్ను ఎవరూ గుర్తించడం లేదు అన్న ఫీలింగ్ ఒకటి వీళ్ళకి ముఖ్యంగా కలిగింది ఉంటుంది. పిల్లలు మనం చూస్తూ ఉంటాం, పెద్దవాళ్ళకి కూడా ఉంటుంది ఐడెంటిటీ క్రైసిస్. అంటే అక్కడ నుంచి క్యారీ ఫార్వర్డ్ అయ్యి నెక్స్ట్ ఉంటుంది. యూఆర్ కరెక్ట్. నాకన్నా నా బ్రదర్ని సిస్టర్ని బాగా చూసుకుంటున్నారు పేరెంట్స్. ఎస్ గురూజీ, ఇది నిజంగా అంటే సెకండ్ చైల్డ్ వచ్చినప్పటి నుంచి అటెన్షన్ వాళ్ళ పైన ఉంటుంది కాబట్టి అప్పటి వరకు ముద్దు చేసిన పేరెంట్స్ తనని పట్టించుకోవట్లేదు అనే ఫీలింగ్ లో చాలా మంది పిల్లలు ఉంటారు. పేరెంట్స్ పట్ల వాళ్ళు ఒక రకమైనటువంటి భావన పెంచుకుంటారు. దీనికి కూడా చాలా టెక్నిక్స్ ఉన్నాయండి. అసలు రెండో పిల్ల కడుపులో పడగానే మొదటి పిల్లవాడిని తీసుకొచ్చి కడుపు మీద చేయబెట్టించి, చూడరా తమ్ముడు, హీస్ టాకింగ్ టు యూ, ఇలాంటి అటాచ్మెంట్ చిన్నప్పటి నుంచి పెంచాలండి. అది మళ్ళీ సెపరేట్ సబ్జెక్ట్. అది ప్రెగ్నెంట్ లేడీస్ హౌ టు ట్రీట్ విత్ ఎల్డర్ బాయ్, ఎల్డర్ గర్ల్ అనేది అది డిఫరెంట్ యాంగిల్. ఇక్కడ మన సెకండ్ స్టేజ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఈ ఐడెంటిటీ క్రైసిస్ పోవాలంటే దెర్ ఈజ్ వన్ వర్డ్ కాల్డ్ ఫేమ్, అంటే కీర్తి. ప్రతి మనిషిలోనూ ఒక మనిషి నిద్రపోతూ ఉంటాడు. ఇది మనం పేరెంట్స్ పిల్లలకు చెప్పాలి. నీలో ఒక అద్భుతమైన వ్యక్తి ఉన్నాడు, నువ్వు అందంగా లేవని బాధపడద్దు. అవేకెన్ ది జైంట్ విత్ ఇన్, నీలో ఉన్న ఒక మహనీయుడిని నిద్రలేపు. సో ఇలా మనం చెప్పడం వల్ల పిల్లల్లో అంటే కొంత కథల ద్వారా, బెడ్ టైమ్ స్టోరీస్ ద్వారా అండి. ఒక గూనివాడు ఉన్నాడు, ఒక రాజకుమార్తెను ప్రేమించాడు. గూనివాడిని ఏ రాజకుమార్తె ప్రేమిస్తుంది? కానీ రాజకుమార్తెని మాంత్రికుడు తీసుకెళ్ళిపోయాడు, ఏదో సంథింగ్ నాకు చూడలేదు నేను. ఇతను వెళ్ళి రక్షించాడు. ఈ గూనివాడిని ఒక ముని మళ్ళీ బాగు చేశాడని చెప్పడం వల్ల మళ్ళీ ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉందండి. గూనిగా ఉండి సాధించవచ్చు కదా అనే ఫీలింగ్ రావచ్చు. ఇది జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అప్పుడు రాజకుమార్తె కాదు, మొత్తం ప్రపంచం అంతా తను ప్రేమించింది. అలా మొదలుపెట్టి చెప్పామనుకోండి, దిస్ ఇస్ కాల్డ్ పాజిటివ్ థింకింగ్. ఈ పాజిటివ్ థింకింగ్ మనం పిల్లలకి ఎంత నేర్పితే ఈ స్టేజ్లో వాళ్ళంత మహనీయులుగా తయారవుతారండి. చార్లెస్ డికెన్స్ ఒకసారి సంక్రాంతి రోజున గాలిపటం ఎగరేసుకోవడానికి వెళ్ళినప్పుడు, ఒక బీదవాడు చార్లెస్ డికెన్స్ తన దగ్గర ఉన్న ఏకైక నలిగిపోయిన గాలిపటాన్ని ఎగరేసినప్పుడు ఒక డబ్బున్నోడు వచ్చి, నా దగ్గర ఆకాశంలో ఎగరేయటానికి బోల్డ్ అని గాలిపటాలు ఉన్నాయన్నట్టు. చార్లెస్ డికెన్స్ నవ్వి, నా దగ్గర ఒకటే గాలిపటం ఉంది కానీ బోల్డ్ అంత ఆకాశం ఉంది కదా అన్నాడు. దీన్ని పాజిటివ్ థింకింగ్ అంటారు. ఈ పాజిటివ్ థింకింగ్ పిల్లల్లో, ముఖ్యంగా నల్లగా పళ్ళెత్తుగా ఇలా ఉన్న ఆడపిల్లలకి, స్లో లెర్నర్స్కి, నీ వెనకాల ఉన్నాము అన్న ఫీలింగ్ ఇచ్చే కొద్దీ ఈ సెకండ్ స్టేజ్ నుంచి